టెట్ సిలబస్లో భాగంగా ఈరోజు మనం మూడో టాపిక్ అయినటువంటి హోమోఫోన్స్, హోమోనిమ్స్ ఈ రెండింటి గురించి నేర్చుకోబోతున్నాము. టెట్లో మనకు అతి ఈజీగా అంటే చాలా ఈజీగా మార్కులు తెచ్చిపెట్టేటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే అది హోమోఫోన్స్ మరియు హోమోనిమ్స్ మాత్రమే. అది కూడా ఎప్పుడు మనకు ఈ లాజిక్ అనేటువంటిది తెలిసినప్పుడు మాత్రమే. సో ఆ లాజిక్ ఏంటిది, అది ఎలా మనం కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేయాలనేటువంటిది చూద్దాము. రైట్, గమనించండి. హోమోఫోన్స్, హోమోనిమ్స్ గమనించండి. హోమోఫోన్స్, హోమోనిమ్స్. సో అవి ఏంటిది, వాటిని ఎగ్జామ్లో ఎలా గుర్తించాలో చూద్దాం. హోమోఫోన్స్ అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, స్పెల్లింగ్ వేరుంటుంది, మీనింగ్ వేరుంటుంది. అటువంటి పదాలను మనం ఏమంటామంటే హోమోఫోన్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను నేను, గమనించండి. రైట్ ఉన్నది, రైట్ ఉన్నది, రెండు పలకడం ఎలా ఉన్నది, సేమ్ ఉన్నది పలకడం, అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉన్నది. గమనించండి, రైట్ రైట్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉన్నది, స్పెల్లింగ్ ఏమున్నది, డిఫరెంట్ ఉన్నది, అంటే ఇది ఓకే. అదేవిధంగా మీనింగ్ కూడా, ఈ రైట్ అంటే కరెక్ట్ అని, ఈ రైట్ అంటే రాయడం, సో మీనింగ్ కూడా డిఫరెంట్ ఉంది. సో ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి స్పెల్లింగ్ వేరే ఉండి మీనింగ్ వేరే ఉంటే అది హోమోఫోన్స్ అవుతుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ గమనించండి, ఇప్పుడు బిట్ ఒకసారి చూద్దాం. ఇది సి ప్రొనౌన్సియేషన్ ఏముంది, సేమ్ ఉన్నది, రైట్, ప్రొనౌన్సియేషన్ సేమ్. స్పెల్లింగ్ చూద్దాం, సి స్పెల్లింగ్ వేరే ఉన్నది, మీనింగ్ కూడా సి అంటే చూడడం, సి అంటే సముద్రం, మీనింగ్ కూడా వేరుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఇది అంటే హోమోఫోన్స్ ఆన్సర్ అవుతుంది, రైట్, హోమోఫోన్. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ది హోమోనీమ్. హోమోనీమ్ అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, మీనింగ్ అనేటువంటిది ఏమవుతుందంటే డిఫరెంట్ ఉంటుంది. ఒక వర్డ్ చూద్దాము, బ్యాట్. గమనించండి, ప్రొనౌన్సియేషన్ సేమ్, రైట్, అదేవిధంగా స్పెల్లింగ్ రెండు సేమ్, రైట్, కానీ ఈ బ్యాట్కు డిఫరెంట్ మీనింగ్. ఈ బ్యాట్ అంటే ఒకదాని అర్థం ఏమొస్తుందంటే గబ్బిలం అని వస్తుంది బ్యాట్, ఇంకో దానికేమో మనం క్రికెట్ ఆడడానికి ఉపయోగించే బ్యాట్, రైట్, ఆ విధంగా. సో ఇటువంటి పదాలను మనం ఏమంటామంటే హోమోనిమ్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈజీగా లాజిక్ ఏంటిదంటే ఈ రెండింటిని ఇంకా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక చిన్న లాజిక్ చెప్తా, ఇంకా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. హోమోఫోన్స్లో పి ఉన్నది, పి అంటే ప్రొనౌన్సియేషన్. హోమోఫోన్ అనగానే ప్రొనౌన్సియేషన్ అని గుర్తుకు రావాలి, అంటే ఇది గుర్తుకు రావాలి మనకు, రైట్. హోమోఫోన్ అంటే ప్రొనౌన్సియేషన్ ఒకటే సేమ్ ఉంటుంది, రైట్, తర్వాత మిగతా ఎటాగో కాదు అనే ఆలోచన వస్తుంది. హోమోనీమ్ అంటే ఫస్ట్ది ఒకటే ఉంటుంది, హోమోనీమ్ అంటే రెండు ఉంటాయి, ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్, రైట్. మనం ఇంకా బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, హోమోఫోన్ ప్రొనౌన్సియేషన్ సేమ్, అదొకటి గుర్తుకుంటే రెండోది ఆటోమేటిక్గా మాకు గుర్తుంటుంది. సో ఒక్కొక్క బిట్స్ ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాము. సి ఇది ఏంటిది, రైట్, ప్రొనౌన్సియేషన్ సేమ్, ఓకే, ఈ బాక్స్ని చూసుకుంటూ. అదేవిధంగా స్పెల్లింగ్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్, సో ఇదేమవుతుంది ఆన్సరు హోమోఫోన్స్ అవుతుంది. సెకండ్ బిట్ చూద్దాం. బ్యాట్, ఇక్కడ బ్యాట్ ఉంది, ఇక్కడ బ్యాట్ ఉంది, వీటి యొక్క అర్థాలు వేరే ఉన్నాయి. స్పెల్లింగ్ ఫస్ట్ ప్రొనౌన్సియేషన్ సేమ్, అదేవిధంగా నెక్స్ట్ ఏమున్నది, స్పెల్లింగ్ సేమ్. సో ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ సేమ్ ఉంటే అక్కడ మీనింగ్ ఆటోమేటిక్గా వేరే అవుతుంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ అంటే హోమోనిమ్స్ అవుతుంది. నెక్స్ట్ రైట్. సో గమనించండి, ప్రొనౌన్సియేషన్ సేమ్, రెండింటి యొక్క ప్రొనౌన్సియేషన్ సేమ్స్ ఉంటాయి, ఓకే. హోమోఫోన్ అయినా హోమోనీమ్ అయినా రెండింటి ప్రొనౌన్సియేషన్ సేమే ఉంటుంది, రెండిట్లలో పదాల యొక్క ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, ఓకే. సో గమనించండి, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, రెండింటికి కామన్ అది, కానీ స్పెల్లింగ్ కూడా సేమ్ ఉంటేనేమో అది హోమోనీమ్, స్పెల్లింగ్ వేరు ఉంటేనేమో హోమోఫోన్, అలా గుర్తుపెట్టుకోండి. సో స్పెల్లింగ్ సేమ్ ఉంటే అది ఏమవుతుంది, హోమోనిమ్స్ అవుతుంది. స్పెల్లింగ్ సేమ్ ఉందా, లేదు అంటే అదేమవుతుంది, హోమోఫోన్ అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి.
బ్యాంక్. సో ఇక్కడ గమనించండి, బ్యాంక్ అంటే గమనించండి ఫైనాన్షియల్ యాక్టివిటీస్ జరిగేటువంటి ప్రదేశం. ఈ బ్యాంక్ అంటే రివర్ బ్యాంక్ అంటాము, సీ బ్యాంక్ అంటాము. సో అది అనమాట, అంటే సముద్రపు ఒడ్డు, నది ఒడ్డు అని చెప్పడం. సో ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్. ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్ ఉంటే ఏమవుతుంది? హోమోనీమ్ అవుతుంది. సో ఆన్సర్ హోమోనీమ్. సారీ, ఇది కాదు కదా బిట్ అది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే హోమోనీమ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లవర్. సో ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ వేరే ఉంది. సో ఆటోమేటిక్గా ఒకటే మ్యాచ్ అయితే అదేమని అనుకున్నాం మనము అంటే హోమోఫోన్స్ అనుకున్నాం. మ్యాచ్ రెండు సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్. ఇంకో ఇది. సో అదేమవుతుంది? హోమోనీమ్స్ అవుతుంది. సో టిక్, హోమోనీమ్స్. ఎగ్జామ్లో కూడా మీరు ఇలానే గుర్తించవలసి ఉంటుంది. వీక్. సో గమనించండి, ప్రొనౌన్సియేషన్ ఒకటే సేమ్ ఉంటే అదేమవుతుంది? హోమోఫోన్ అవుతుంది. సో హోమోఫోన్స్. లైట్. గమనించండి, లైట్ సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్పెల్లింగ్, రెండు రైట్లు పడితే ఏమవుతుంది? అది గమనించండి, హోమోనీమ్ అవుతుంది. నెక్స్ట్ పేర్. సో ఇక్కడ గమనించండి, ప్రొనౌన్సియేషన్ సేమ్, ఒక్క ప్రొనౌన్సియేషన్ ఒకటే సేమ్. సో కాబట్టి అది ఏమవుతుంది? హోమోఫోన్ అవుతుంది. నెక్స్ట్ అర్థమవుతుందా? ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా ప్లాన్ చేసుకుంటాను, మీకు చెప్పడానికి ప్లాన్ చేసుకుంటాను. రింగ్. ఇక్కడ గమనించండి, ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్. సో ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ రెండు సేమ్ అయితే అదేమవుతుంది? హోమోనీమ్ అవుతుంది. సో హోమోనీమ్. పీస్. ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ వేరు, మీనింగ్ వేరు. ఇది ప్రొనౌన్సియేషన్ ఒక్కటే సేమ్. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే హోమోఫోన్ అవుతుంది. నెక్స్ట్ బార్క్. ఇక్కడ గమనించండి, స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్. రెండు సేమ్ అయితే ఏమవుతుంది? రెండు టిక్కులు పడితే హోమోనీమ్ అవుతుంది. సో లాజిక్ తెలిస్తే ఇంత ఈజీగా మనము బిట్కు ఆన్సర్ చేయవచ్చు. సో ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోను లైక్ చేయగలరు. నెక్స్ట్ మేల్. సో గమనించండి, ప్రొనౌన్సియేషన్స్ సేమ్, స్పెల్లింగ్ నాట్ సేమ్. ఒక్కటే సేమ్ అయితే అదేమవుతుంది? హోమోఫోన్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్యాన్. రైట్. సో ఇక్కడ గమనించండి, ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగు సేమ్. రెండు సేమ్ అయితే అది ఏమవుతుంది? హోమోనీమ్ అవుతుంది. నెక్స్ట్ నైట్. గమనించండి, ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్. సో అదేమవుతుంది మరి అంటే హోమోఫోన్ అవుతుంది. నెక్స్ట్ వాచ్. ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్, రెండు టిక్కులు. సో అదేమవుతుంది? హోమోనిమ్స్ అవుతుంది. నెక్స్ట్ నో. గమనించండి, నో ఏమవుతుంది? నో ప్రొనౌన్సియేషన్ సేమ్, ఇక్కడ స్పెల్లింగ్ డిఫరెంట్. సో ఏమవుతుంది? అది హోమోఫోన్ అవుతుంది. రైట్. అర్థమైంది అనుకుంటా కదా. ఒక్కసారి లాజిక్ మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఓకే. హోమోఫోన్స్, హోమోనీమ్స్. హోమోఫోన్స్ అంటే ప్రొనౌన్సియేషన్ ఒక్కటే సేమ్ ఉంటుంది, స్పెల్లింగ్ సేమ్ ఉండదు, మీనింగ్ సేమ్ ఉండదు. హోమోనీమ్స్ అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, స్పెల్లింగ్ సేమ్ ఉంటాయి, అదేవిధంగా మీనింగ్లో డిఫరెంట్ ఉంటుంది. కామన్గా మీనింగ్ రెండింటికి డిఫరెంట్ ఉంటుంది, మనం స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషనే చూసుకోవాలి. రైట్. ఆ విధంగా. నెక్స్ట్ ఇది ఫ్లై. రైట్. ఫ్లై. ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్. సో రెండు సేమ్ అయినాయి, ఏంటిది? అది హోమోనీమ్. నెక్స్ట్ టైల్. గమనించండి, ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంది. ఓకే. TAIL, TALE. కాబట్టి ఇదేమవుతుంది?
హోమోఫోన్ అవుతుంది. నెక్స్ట్ రాక్ 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 ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్. ఇంకో ఇది. సో అదేమవుతుంది మరి అంటే హోమోనీమ్ అవుతుంది. సన్ సన్ ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్లో సేమ్ లేదు. సో ఒక్కటే సేమ్ అయితే అదేమవుతుంది, ఇది హోమోఫోన్ అవుతుంది. రైట్. నెక్స్ట్ పాయింట్ పాయింట్ ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్. ఇది ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్. సో హోమోనీమ్ అవుతుంది. దీనికి ఆన్సర్ మీరు చెప్పండి. హియర్ హియర్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంది. ఆన్సర్ ఏమవుతుంది? హోమోనీమ్, హోమోఫోన్స్. దీని యొక్క ఆన్సర్ను కామెంట్ చేయగలరు. రైట్. నెక్స్ట్ టై 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 ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్. ఏమవుతుంది మరి? రెండు సేమ్ అయితే హోమోనీమ్స్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీతోటి ప్రాక్టీస్ చేపిస్తాను. ఆన్సర్స్ను కామెంట్లో పెట్టగలరు. నేను కొంచెం టైం ఇస్తాను, ఆ టైంలోపు కామెంట్ చేయగలరు. క్వశ్చన్స్ అవుతాను, ఆప్షన్స్ అవుతాను, దాని యొక్క ఆన్సర్ను నేను చెప్తున్నట్టుగా ప్రాక్టీస్ చేయగలరు. సో అంటే మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా అవుతుంది. వన్ ఓన్ ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంది. హోమోఫోన్, హోమోనిమ్. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్. జస్ట్ ఆన్సర్ ఏ అయితే ఏ అని పంపండి. రైట్. బి అయితే బి అని పంపండి. మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఏ అయితే ఏ అని పంపండి, బి అయితే బి అని పంపండి. క్వశ్చన్ నెంబర్ రాయండి. నెక్స్ట్ పామ్ పామ్ హోమోఫోన్స్, హోమోనిమ్స్. ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్. రెండు సేమ్ అయితే ఆన్సర్ ఏమవుతుంది? క్వశ్చన్ నెంబర్ రాయండి. అదేవిధంగా రైట్ ఆన్సర్ ఏ అయితే ఏ అని పంపండి, బి అయితే బి అని టైప్ చేయండి కామెంట్లో. రెండు సేమ్ అయితే ఏమవుతుంది? అది హోమోనీమ్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. మీట్ 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 హోమోఫోన్స్, హోమోనిమ్స్. ఇక్కడ గమనించండి, ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ డిఫరెంట్. సో ఆన్సర్ ఈజ్ ఒకటే సేమ్ అయితే హోమోఫోన్ అవుతుంది. ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, లేదా కామెంట్ చేస్తే నేను వాళ్లకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ కావచ్చు. అక్కడ నుంచి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ డేట్ హోమోఫోనిమ్స్, హోమోఫోన్. ఇక్కడ గమనించండి, ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? క్వశ్చన్ నెంబర్ 28 అని పంపి 8 అని రాసి ఆప్షన్ ఏనా బీనా కరెక్ట్ ఆన్సర్ను టైప్ చేయగలరు. డైరెక్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్టే కాబట్టి తప్పకుండా ఎవరైతే వీడియో చూస్తున్నారో వారు తప్పకుండా ఆన్సర్ను టైప్ చేయగలరు. ఆన్సర్ హోమోనీమ్ అవుతుంది. సెల్ సెల్ హోమోఫోన్, హోమోనీమ్. ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ డిఫరెంట్. క్వశ్చన్ నెంబర్ 29 ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ హోమోఫోన్స్ అవుతుంది. సీల్ సీల్ హోమోఫోన్, హోమోనీమ్, హోమోఫోన్స్. సీల్
seal. Pronunciation same, spelling same. Please type your answer for question number 30. So answer is రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి హోమోనీమ్ అవుతుంది. రోడ్ రోడ్, రోడ్ రోడ్, హోమోఫోన్స్ హోమోనీమ్స్. ఆన్సర్ గమనించండి, సేమ్ ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ డిఫరెంట్. సో హోమోఫోన్స్. రోజ్ రోజ్, హోమోఫోన్స్ హోమోనిమ్స్. స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్. సో రెండు సేమ్ అయితే ఏమవుతుంది, అది హోమోనీమ్. డియర్ డియర్, homophones homonyms. Pronunciation same, spelling different. So answer homophones. Train train, homonym homophone. Pronunciation same, spelling same. So answer homonym. Whole all, homophones homonyms. Pronunciation same, spelling different. So answer homophones. Spring spring, homonym homophones. Same spelling, same pronunciation. So answer homonyms. Allowed allowed, homophones homonyms. Same pronunciation, spelling different. So homophones. Fair fair, homonyms homophones. Spelling pronunciation same, spelling same. So answer homonyms. Break break, homophones homonyms. Answer break, pronunciation same, spelling different. So homophones. Well well, homonyms homophones. Pronunciation same, spelling same. So 40 question answer nu please type in the comment. Okay, so ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి సిలబస్ పేపర్లో ఏవైతే మెన్షన్ చేయబడ్డ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా సేమ్ ఇలానే లాజిక్స్ తోటి మీరు నేర్చుకోబోతున్నారు. ఇంకా నేను స్పీడ్కి వెళ్తా అంటే ఆ టాపిక్కు సంబంధించినటువంటి గతంలో నేను చెప్పినటువంటి క్లాసెస్ కూడా కలవు. సో అవి కూడా ప్రాక్టీస్ చేస్తే అదనంగా మీరు ఇంకా అడ్వాన్స్గా ఉన్నట్టు. కాబట్టి అవి ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రాక్టీస్ చేయగలరు. అదేవిధంగా ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోను లైక్ చేయగలరు. పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి. తప్పకుండా నేను వారికి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ను ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ను కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.